ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడి గాలులు, ఉక్కపోత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ అధికారులు సూచించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు బగబగలకు నుప్పుల కొలుమిగా కనిపిస్తుంది. మొత్తంగా ఉక్కపోత, ఎండ, వేడి తీవ్రత మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం నగరానికి చూసుకున్నట్లయితే మొత్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఎదురుగా మొత్తం వేడిగాలులు వీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 40 ఏళ్ల చరిత్రలో ఇంత ఎత్తున మొదటి అంటే వేసవి ఆరంభంలోనే ఈ విధంగా ఉంటే మేలో ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ మొత్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ కూడా ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో మొత్తం ఏప్రిల్ ఎండింగ్ మే మొదటి వారంలోనే ఈ స్థాయిలో లేవు. రోహిణి కార్తెలోనే 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొత్తం పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 43 నుంచి ఫీలింగ్ మాత్రం 45 డిగ్రీలు నమోదవుతున్నట్లుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా మనకి ఆ ఫీల్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నప్పటికీ 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లుగా అధికారికంగా లెక్కలు మనకు చెప్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టంగా బయటికి రావాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతేనే రావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా కొంత అటు వివాహాలు, ఫంక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నప్పటికీ చిన్నపిల్లలు, పెద్దలు మాత్రం డిహైడ్రేషన్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం నుంచి ఆ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు, వేడిగాల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. క్యూరింగ్ చేయడంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత అధికారికంగా నమోదైతే మాత్రం సెలవులు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఆ దిశగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా చూపించకపోవడం, అదేవిధంగా పైన 45-46 డిగ్రీలు, 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అధికారికంగానే చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం 45 డిగ్రీలు ఉన్నట్లుగా మనకైతే ఖమ్మంలో చూపిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు 43 డిగ్రీలు దాటి ఉన్న ఉష్ణోగ్రత తీవ్రత ఒక్కసారిగా ఉక్కపోత తీవ్రత మాత్రం చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతల నమోదు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి అది కనిపించడం లేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా బాలుడు ప్రకోపానికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.